అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మీతో మాట్లాడి. ఇదిగోండి నేను ఈ చెట్టు చూపిస్తున్నాను కదా, మీకు ఐడియా ఉందా? ఈ చెట్టు ఎందుకు చూపిస్తున్నానా అనుకుంటున్నారా? చెప్తానండి. ఆ చెట్టుని కొట్టేసామనుకోండి, ఇదిగోండి చిన్న చిన్న చిగురులు వస్తాయి, చూసారా? ఇదిగోండి దగ్గరగా చూడండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఆకులు మన ఇస్తరాకులు కుడతారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అలాగే ఉంటాయండి. కానీ ఇది ఇస్తరాకుల చెట్టు కాదండి, దీన్ని బరాడా కూర అంటారండి. ఈ బరాడా కూర నార్త్ సైడ్ ఎక్కువగా వండుకుంటారు ఫ్రెండ్స్. ఆ కూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇంత లేతగా బాగా చిగురులండి, ఇంత లేతగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలి మనం. ముదురాకులు అసలు వాడకూడదండి. ఇదిగోండి మా ఇంటి పక్కనే ఉన్న చెట్టుని కొట్టేశారండి, దాని చిగురులు ఉన్నాయి. ఆ చిగురులన్నీ కోసుకొచ్చి మీకు ఈ రెసిపీ అయితే చూపిద్దామనేసి నేనైతే ఈ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లేత చిగురులు కోసుకొచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. చక్కగా చూసారా ఎంత సన్నగా చక్కగా తరుగుతున్నానో, ఇలా చక్కగా కోసేసుకోవాలన్నమాట. ఇలా కోసుకున్న తర్వాత మనం 1-2 సార్లు కడిగేసి శుభ్రంగా తీసుకోవాలండి. ఇదిగోండి మొత్తం కట్ చేసిన తర్వాత ఇంత ఆకుకూర అయితే అయింది ఫ్రెండ్స్. ఇలా అప్పుడప్పుడు కొత్త ఆకుకూరలు కూడా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ ఆకుకూర టేస్ట్ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయిపోయామా, మాకెందుకు తెలియలేదా అనుకుంటారు, అంత బాగుంటుందండి. చూసారు కదా, ఇదిగోండి ఇలా. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆకుకూరని. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఇందులో కర్రీకి సరిపడా ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి వేడి చేసుకున్నానండి. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఇలా కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయలను అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇలా ఉల్లిపాయలు రంగు మారే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఆకుకూరల టేస్ట్ మర్చిపోతామండి, అంత బాగుంటుంది. ఈ ఆకుకూర మళ్ళీ ఎక్కడ దొరుకుతుందా అని వెతికి తీసుకొచ్చుకునే అంత రుచిగా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు రంగు మారే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసి ఇప్పుడు బాగా పండిన కట్ చేసిన 4 టమోటా ముక్కలు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకుని మూత పెట్టి మనం మగ్గించుకోవాలండి. మీరు ముందే పసుపు ఉప్పు వేసుకుంటామంటే వేసుకోండి, లేదంటే కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకున్నా పర్వాలేదండి. ఇదిగోండి నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత కూరకు సరిపడా సాల్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే 1.5 టేబుల్ స్పూన్ పట్టింది. సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ఈ టమాటా ముక్కలు మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా మనం ఉడికించుకోవాలండి. చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను మూత పెట్టి ఉడికించుకుంటున్నాను అనమాట. అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, లేదంటే అడుగంటిపోతుంది కదా. అలా అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలాగనమాట. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టపోవటానికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్రెండ్స్, అందువల్ల పెట్టలేకపోయాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్లో చెప్పటం మర్చిపోకండి. ఇలా నేను కూరకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి అయితే మగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగనమాట, ఇలా చక్కగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు అసలు ఈ మధ్యన టమోటాలు ఏంటోనండి, ఎంత పండిన టమోటాలు తీసుకున్నా అసలు ఉడకటానికి చాలా టైం తీసుకుంటుంది. ఇంతకుముందు రాములక్కాయలని వచ్చేవండి, అసలు ఇలా వేస్తే చాలు మెత్తగా గుజ్జు అయిపోయేది, టేస్ట్ కూడా అంత బాగుండేదండి. ఈ మధ్యన టమోటాలు అస్సలు బాగుండట్లేదు, ఏంటో ఎక్కువసేపు టైం తీసుకుంటున్నాయి ఉడకటానికి. ఇదిగోండి ఇలా టమాటోలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కారం ఫస్ట్ వేసుకోవటం వల్ల కొంచెం పచ్చి వాసన ఉంటే పోతుందనేసి నేనైతే ఇలాగే వేసుకుంటాను. కొంతమంది ఆకుకూర యాడ్ చేసుకున్న తర్వాత కూడా వేసుకుంటారండి. మనం చేసే ఈ కర్రీకి ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఆకుకూర అనేది ఉప్పు కారంలో కలిసి ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆకుకూరను అయితే ఇందులో పెట్టేసుకోవాలండి. దీనికి ఎక్కువ టైం తీసుకోదండి. రెగ్యులర్గా మనం చేసే పాలకూర, చుక్కకూర కాదులేండి, పాలకూర లాంటి ఆకుకూరలు చేస్తాం కదా, కొంచెం మందంగా ఉండే ఆకుకూరలు, అంతే టైం తీసుకుంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం తరిగి పెట్టుకున్న ఆకుకూర అంతా పెట్టేసి
కొంచెం ఈ ఆకుకూర అణిగిందాక మూత పెట్టి మగ్గించుకుని తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చాలా సింపుల్ అండి కూర అయితే చేయటం. మనకు తెలియని ఆకుకూరలు ఎలా ట్రై చేసేది అని అనుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దీన్ని 2-3 సార్లు ట్రై చేశాను. చాలా సూపర్గా ఉన్న తర్వాతనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఈ టమాటా గుజ్జంతా ఈ ఆకుకూర పట్టేలాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మీకు ఉడకలేదన్న డౌట్ ఉంటే కనుక. చాలా ఈజీగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కలుపుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు అయితే నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. కూర ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా రైస్తో సర్వ్ చేయటమేనండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా కొత్త రెసిపీ, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగనమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంతో సర్వ్ చేసేసాను. పిల్లలకు పెట్టేశాను, వాళ్ళు తినేశారు. తర్వాత నేను కూడా పెట్టేసుకుని తినేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? కొత్తగా ఉందా? నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు రావటానికి నాకు ఎంతో కొంత ప్రోత్సాహం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి నేను పెట్టేసుకున్నాను. అలాగే మనం ఇంతకుముందు వీడియోస్లో చేసిన టమోటా పచ్చడిని కూడా కొంచెంగా వేసుకున్నానండి. అంతే కదా, ఆకుకూర అయినా పప్పు అయినా పచ్చడి పక్కన లేదంటే మనకి ముద్ద దిగటం కష్టమండి. పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే. అందుకనేసి పచ్చడి అయితే పెట్టేసుకున్నాను. ఈ పచ్చడి రెసిపీ కావాలంటే ఇంతకుముందు వీడియోలో ఉంది, వెళ్ళి చూసేయండి.